సిటీ న్యూస్కు స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రాజకీయంగా ఎదుర్కొనలేక తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసిన రోజే జగన్ పతనానికి నాంది మొదలైందని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసిన రోజే జగన్ పతనానికి నాంది మొదలైందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం ఎంత మూర్ఖపు చర్యో 2024 సార్వత్రిక ఎన్నికలలో తెలిసొచ్చిందన్నారు. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయని అన్నారు. ఎటువంటి మచ్చలేని నారా చంద్రబాబు నాయుడిని జగన్ రెడ్డి తప్పుడు కేసులతో అక్రమంగా అరెస్టు చేసి నేటికి ఏడాది అవుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో విపత్తులు వచ్చినప్పుడు అధికార యంత్రాంగాన్ని ఎలా వినియోగించుకోవాలో చంద్రబాబును చూస్తే అర్థమవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంటే సైకో జగన్ రెడ్డి ఆయనపై బురద చల్లుతున్నారని నారాయణరావు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ళ బొల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, జిల్లా రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ, బత్తిన దాస్, ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు, లంకె శేషగిరి, లంకిశెట్టి నీరజ తదితరులు పాల్గొన్నారు. అబద్ధపు అభియోగాలతో స్కిల్ డెవలప్మెంట్లో 3,000 కోట్లకి అవినీతికి పాల్పడ్డాడని చెప్పి ఆయన పైన అభియోగం మోపి నిరాధారమైన అభియోగాలతో ఆయన అక్రమ అరెస్ట్ చేసి ఆ రోజున సిట్ అధికారి కొల్లి రఘురామరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అరెస్ట్ చేసి అప్రదిష్ట పాలు చేయటమే ప్రధానమైన ధ్యేయంగా పార్టీ ఆదేశాల మేరకు, వైఎస్ఆర్ పార్టీ ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి తన పోలీసు యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా ప్రయోగించి చంద్రబాబు నాయుడు పైన అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఆ రోజున కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఏ రకమైన ప్రాథమిక ఆధారాలు లేవు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి, ఏ రకమైన అభియోగాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి కోర్టు కూడా అభిప్రాయపడింది. ఫస్ట్లో 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న అధికారులు తర్వాత 300 కోట్లు అని చెప్పారు, తర్వాత 30 కోట్లు అని చెప్పారు. ఇవాళ 30 కోట్లు కాదు కదా, 3 పైసలు కూడా అవినీతికి పాల్పడాలనేది యథార్థం. చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయంగా ఇన్ని సంవత్సరాలుగా 4 సార్లుగా ముఖ్యమంత్రి చేసినా కూడా ఏనాడు కూడా అవినీతికి పాల్పడకుండా నిజాయితీతో పనిచేస్తూ ప్రతిపక్షానికి స్వపక్షానికి కూడా తేడా లేకుండా ఆయన ఎమ్మెల్యేలని, మంత్రులను కూడా ఎవరైనా తప్పు చేస్తే క్షమించేది లేదు, ఎవరు కూడా అక్రమాలకు పాల్పడవద్దు అని చెప్పి తన పార్టీ వాళ్ళని కూడా అదుపు తప్పనివ్వకుండా సక్రమమైన పరిపాలన చేస్తూ ఉన్నారు. అటువంటి ముఖ్యమంత్రి పైన అక్రమ కేసు బనాయిస్తే రాజకీయ పార్టీలకు అతీతంగా వీటికి ఎక్కడా లేని విధంగా, ఘోరమైన విధంగా పరిమితం అవటానికి కారణం బాబు గారు అరెస్ట్. ఇవాళ నీతి నిజాయితీతో, నిబద్ధతతో ప్రజలకు ఏం కావాలో పనిచేస్తున్నాడు. వరద ప్రారంభమైన కాడి నుంచి ఇవాటి వరకు కూడా ఆయన అక్కడే ఉండి, ఆ నీటిలోనే ఉండి ఎవరెవరికి ఏం కావాలని చెప్పి చూస్తున్నాడు. ఎందుకంటే ఆకస్మికంగా అంచనాల మించి వచ్చిన వాన, దాని ప్రభావం వరదలు. ఎందుకంటే న్యాచురల్ కలామిటీస్ని రాజకీయ కోణంలో ఎప్పుడు కూడా చూడకూడదు. ఎందుకంటే కరోనా ప్రపంచవ్యాప్తంగా వచ్చింది, దాన్ని అదుపు చేయడానికి అగ్రరాజ్యాలు, పెద్ద పెద్ద దేశాలు లేక లక్షలాది మంది చనిపోవడం జరిగింది. అలాగే సునామీ, నాగరికత ఉండి ఎంతో అడ్వాన్స్డ్ కంట్రీస్ ఉన్నాయి కూడా సునామీని నిరోధించలేకపోయాయి. కొన్ని సైక్లోన్స్ ఇలాంటివి వచ్చిన దాన్ని రాజకీయం చేద్దామని జగన్మోహన్ రెడ్డి వారి కో ఆలోచించింది తప్ప చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నందుకు మేము కూడా మీకు మద్దతు ఇస్తాం, ప్రజల యొక్క ఇక్కట్లు తీరుద్దామని ఒక మాట గౌరవప్రదంగా ఉండేది. ఇవాళ అతను దాన్ని కూడా రాజకీయం చేద్దామనే ధోరణిలో వెళ్ళాడు. దాన్ని ప్రజలందరూ కూడా ఇవాళ తిరస్కరించారు. ఇవాళ నియంత్రణలకి ఈ ప్రపంచంలో చోటు ఉండదు. ఎవరైతే నియంత్రణతో విధానాలతో పోతూ ఉంటారో వారికి గుణపాఠం నేర్పడమే జగన్మోహన్ రెడ్డికి ఆ 11 సీట్లు పరిమితి చేయడం. ఇవాళ కూటమి మరి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, జనసేన మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో ఏర్పడటానికి ఆ అరెస్ట్ ఒకటి ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఇతని విధానాల వల్ల. మరి ఇవాళ నాడు జరిగిన సంఘటన ఇవాళ ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఏ టీవీల్లో చూసినా, ఏ జనం నోటినా సంవత్సరం అయింది ఆయన అరెస్ట్ చేశారని చెప్తున్నారంటే ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని మననం చేసుకుంటారు. ఎందుకు ఈ తప్పు వల్ల ఎంత అన్యాయం జరిగింది, ఈ తప్పు వల్ల ఎంత నష్టం జరిగింది, ఈ తప్పు వల్ల
ఎవరికి అపకారం జరిగిందనే దాని మీద అందరూ ఆలోచిస్తారు. ఇవాళ ప్రజాస్వామ్య విలువలను కాపాడటం కోసం నాడు ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ గళమెత్తి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ను ఖండించారు. దానికి సంవత్సరమైన సందర్భంలో మరొకసారి వారి నియంత్రణత్వ పోకలను ఖండిస్తూ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకున్నాం. చేయాలని తపంతో వచ్చిన లీడర్ తప్ప ఏదో ఆస్తులు కూడగట్టుకోవాలి, అరాచకంగా పరిపాలన చేయాలని వచ్చిన లీడరు చంద్రబాబు నాయుడు గారు కాదు. దానికి నిదర్శనమే మొన్న వైజాగ్లో హుదూద్ తుఫాన్లో ఆయన నిరంతరం కూడా వైజాగ్ ప్రజలందరూ కూడా అండగా ఉండి మరి ప్రజలందరూ కూడా ధైర్యాన్ని చెప్పి ఒక వారం రోజుల్లోనే వాళ్ళకి ఉపకారం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నేడు అదే రకంగా మరి మన కృష్ణా వరదల్లో ప్రజలందరికీ కూడా అండగా ఉండి పండగ కూడా ఇంటికి వెళ్లకుండా ప్రజల మధ్యనే చేసుకుని పేద ప్రజలకు కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న మరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి అంత వయసున్నా కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోయి చొచ్చుకెళ్ళిపోయి మరి వాళ్ళందరూ కూడా ఆహార పొట్లాలు అందజేసడంలో కానీ సహాయ చర్యలు అందజేసడంలో కానీ వారికి అందరికి కూడా ధైర్యాన్ని నెలకొల్పడంలో కానీ ఆయన ఛాంబర్ ఆఫ్ కామర్సు, స్వచ్ఛంద సంస్థలు, మిలిటరీ కేంద్రానికి బలగాలు తెప్పించి మరి అక్కడ ఉన్న మధ్య విజయవాడ ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని నింపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి లీడర్ని మీరు అక్రమంగా ఆ రోజు అరెస్ట్ చేశారు. నేటికి సంవత్సరం అయింది. కాబట్టి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నాం, ఒక మంచి లీడర్ను అరెస్ట్ చేయడం వల్ల ఎంత నష్టపోయావు అనేది మళ్ళీ నీకు గుర్తు చేస్తానికి ఈరోజు మీ సమావేశాన్ని పెట్టి మిమ్మల్ని మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా మేము ఖండిస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న లీడరు, ఆయన నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తాం, మేము అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పి తెలియదు. మచిలీపట్నం జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. పార్టీ శ్రేణులలో బ్యానర్ల గొడవ తారాస్థాయికి చేరింది. మచిలీపట్నం జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. పార్టీ శ్రేణులలో బ్యానర్ల గొడవ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్త ఎర్రంశెట్టి నాని మరియు అతని బావపై దాడి జరగడంతో దాడిలో శాయన శ్రీనివాసరావు గాయపడ్డారు. నాయర్బడ్డి సెంటర్లోని బాలాజీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న శ్రీనివాసరావును ఎర్రంశెట్టి నానిని మద్యం బాటిళ్లు గ్రైండర్తో కొట్టడంతో శ్రీనివాసరావు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్లోని 2 LCD టీవీలు, ఫ్రిడ్జ్, గ్రైండర్, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. తీవ్రంగా గాయపడిన సాయన శ్రీనివాసరావును ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని స్పష్టం చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రాస్తారోకో చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, పట్టణ కేంద్రాలలో రాస్తారోకో కార్యక్రమం చేపట్టినట్లు ఏఐటీయూసీ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ తెలిపింది. రేవతి సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి స్పష్టం చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ కాకుండా ఆపుతామని చెప్పేసి చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం, అమరావతి తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న 3 పార్టీలు ఏమీ మాట్లాడలేదు. ఇది సరైంది కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి తలమానికం. 25,000 మంది ప్రత్యక్షంగా, 1,00,000 మంది పరోక్షంగా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకమైన మంచి క్వాలిటీ ఉన్న ఉత్పత్తిని తయారు చేస్తుంది. అట్లాంటి పరిశ్రమను రక్షించుకోవాల్సిన బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పోట్లాడి ఈ విశాఖ ఉక్కుని రక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏదైతే వరదల కార్యక్రమం ఉన్నదో ఆ కార్యక్రమంలో కూడా మునిగి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన ఈ రోజుకి కింది స్థాయి వరకు గ్రామాల్లో లంకల వరకు ఎన్యూమరేషన్ ప్రారంభించకుండా చాలా తాత్సారం చేస్తుంది. అందుకని వరద సమస్య కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి చేసే
కార్యక్రమాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలన్నీ కలిపి, కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిపి ఒకే సంస్థగా ఏర్పడి ఇవాళ ఉమ్మడి ఉద్యమంతో పోరాటం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏటిని ప్రైవేటీకరణ కానివ్వని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వం విత్డ్రా చేసుకోకపోతే, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకి దానాదత్తం చేసేదాన్ని నిలుపుదల చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేయమని చెప్పి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్థానిక రేవతి సెంటర్లో రాస్తారోకో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కేంద్రంలో ఈ బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు వారికి దానాదత్తం చేయడానికి ఉర్రూతలు ఊగుతూ ఉంది. మరి దానికి ఎంతోమంది రైతులు 20,000 ఎకరాలు త్యాగం చేసి 32 మంది ప్రాణత్యాగం చేసి మరి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈ రోజున ప్రైవేటు వాళ్ళకి దానాదత్తం చేయటాన్ని మరి అన్ని కార్మిక సంఘాలుగా ఏఐటీసీ, సిఐటియు, ఏఐఎఫ్టియు న్యూగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే ఉద్యోగులకు అలాగే కార్మికులకి జీతాలు ఇవ్వటానికి డబ్బులు లేవని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ యొక్క యాజమాన్యం 1210 కోట్లు వీఆర్ఎస్ కార్మికులు తొలగించడానికి, వీఆర్ఎస్ ప్రవేశపెట్టడానికి 1210 కోట్లు 10 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క సామర్థ్యం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంవత్సరానికి 73 లక్షల టన్నులు ఉత్పత్తి చేసేటటువంటి ఉక్కు ఫ్యాక్టరీ మరి దేశంలోనే ఉన్నటువంటి అతి భారీ పరిశ్రమలో ఏకైక ఆంధ్రుల నాడి అయినటువంటి మరి ఈ యొక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నష్టాల బాటలో చూపించడం కోసం ఈ ప్రభుత్వం గత సంవత్సరం 45,000 లక్షల టన్నులు మాత్రమే మరి దిగుబడి అక్కడ తయారైనట్టుగా చూపించి ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ యొక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించిన కాడి నుంచి ఇప్పుడు 9,000 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అయినా కూడా ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉత్తమమైనటువంటి ఉక్కును తయారు చేస్తూ మరి ఇప్పటికీ 58,000 కోట్లు మరి పన్నుల రూపంలో కానివ్వండి. పెడనలో గణపతి విగ్రహాల నిమజ్జన కార్యక్రమం కోలాహలంగా సాగింది. పెడనలో గణపతి విగ్రహాల నిమజ్జన కార్యక్రమం కోలాహలంగా సాగింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పలు వీధులలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాల వద్ద భారీ అన్నసమారాధన అనంతరం విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విగ్రహాల ఊరేగింపులో భక్తులు నృత్యాలు చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు విస్తృతంగా బందోబస్తు నిర్వహించారు. అవనిగడ్డ మండలంలోని విద్యార్థినులకు తెలుగుదేశం, జనసేన మహిళా నాయకులు సాయం అందించారు. అవనిగడ్డ మండలంలోని రేగుల్లంకకు చెందిన విద్యార్థినులకు తెలుగుదేశం, జనసేన పార్టీ మహిళా నేతలు సాయం అందించారు. దిడ్ల పవిత్ర, ఆరిగ హన్సికలకు చెందిన గృహాలు పూర్తిగా వరదలో మునిగిపోయాయి. గృహోపకరణాలతో పాటు పుస్తకాలు పూర్తిగా నీటమునిగాయి. విషయం తెలుసుకున్న మహిళా నేతలు టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు బండే కనకదుర్గ, జనసేన నాయకురాలు బొత్సు కృష్ణకుమారి, మోపిదేవి మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి, మత్తి శివపార్వతీలు, పవిత్ర, హన్సికలకు అవసరమైన దుస్తులు, నిత్యావసర సరుకులు, పుస్తకాలు, పెన్నులతో పాటు 6,000 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అవనిగడ్డ మండల ప్రధాన కార్యదర్శి మండలి శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధికార ప్రతినిధి గుంటూరు వినయ్ కుమార్, జనసేన పార్టీ గ్రామ కన్వీనర్ మండలి ఉదయ్ భాస్కర్, హారిక, అనూష తదితరులు పాల్గొన్నారు. చిన్న సమస్యలకు కృంగిపోయి ఆత్మహత్య చేసుకోవడం సరికాదని ప్రముఖ సైకాలజిస్టు అనుమకొండ అనంత్ అన్నారు. చిన్న సమస్యలకు కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదని ప్రముఖ సైకాలజిస్ట్ అనుమకొండ అనంత్ అన్నారు. లేడీ అంతిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు జిల్లా మానసిక ఆరోగ్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నేటి సమాజంలో యువత ఎక్కువ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దాని నివారణకు విద్యార్థులలో మార్పు రావాలని, ప్రతి విషయం అనుకూలంగా మలుచుకోవాలని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ వి సుందరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు చదువు విషయంలో కానీ, పరీక్షల సమయంలో గానీ ఒత్తిడికి గురికావద్దని అన్నారు. ఇప్పటికే మన ఇంటర్మీడియట్ విద్యలో మానసిక ఒత్తిడిపై అధ్యాపకుల ద్వారా విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి లంకిశెట్టి హరినాథ్ బాబు, ప్రభుత్వ వైద్యశాల నర్సు సుకన్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.